ఫ్లాప్ స్ట్రీక్ కు బ్రేక్ లేస్తూ గత ఏడాది కా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు అతడి నుంచి వచ్చిన కొత్త చిత్రం దిల్రుబా. డెబ్యూ డైరెక్టర్ విశ్వకరుణ్ రూపొందించిన ఈ ప్రేమ కథా చిత్రం ఈ రోజే ప్రేక్షకులనైతే పలకరించింది. దీని విశేషాలేంటో చూసేద్దాం. స్టోరీ ఏంటి అని అంటే, సిద్ధు అంటే కిరణ్ అబ్బవరం జీవితంలో ఒకేసారి 2 గట్టి ఎదురు దెబ్బలు తిన్న కుర్రాడు. తన నుంచి సాయం పొందిన వ్యక్తి మోసం చేయడంతో సిద్ధు తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోగా, ఆ సమయంలో తన వెంట నిలుస్తుందని ఆశించిన గర్ల్ ఫ్రెండ్ మ్యాగీ అంటే ఖ్యాతి అతన్ని అపార్థం చేసుకుని వేరే పెళ్లి చేసుకుని దూరం అవుతుంది. దీంతో మనుషుల మీద, ముఖ్యంగా అమ్మాయిల మీద ద్వేషం పెంచుకుని ఉన్న ఊరు విడిచిపెట్టి మంగళూరుకు వెళ్ళిపోతాడు సిద్ధు. అక్కడ అతడికి అంజలి అంటే రుక్సర్ పరిచయం అవుతుంది. ఆమెకు సిద్ధు నచ్చి తన వెంట పడుతూ ఉంటుంది. కొంతకాలానికి సిద్ధుకు కూడా ఆమె నచ్చుతుంది. ఇద్దరు ప్రేమలో పడి అంతా సాఫీగా సాగుతున్న సమయంలో సిద్ధు వ్యవహార శైలి వల్ల ఇద్దరి మధ్య సమస్యలైతే మొదలవుతాయి. తన తీరు మార్చుకోమని అంజలి ఎంత చెప్పినా సిద్ధు వినిపించుకోడు. దీనివల్ల అతనేం కోల్పోయాడు, చివరికి అతను మారాడా లేదా, చివరికి సిద్ధు అంజలి జంట కలిసిందా లేదా అన్నది మిగతా స్టోరీ. అవసరం తీరాక చెప్పే థ్యాంక్స్ కు, తప్పు చేశాక చెప్పే సారీకి నా దృష్టిలో విలువ లేదు. దిల్రుబాలో హీరో చెప్పే ఫిలాసఫీ ఇది. మరి ఈ సినిమా నడిచేది ఈ పాయింట్ మీదే. కానీ ఎవరైనా థ్యాంక్స్ ఎందుకు చెప్తారు? ఒక అవసరం తీరాకే కదా. మరి సారీ ఎప్పుడు చెప్తారు? తప్పు చేసినప్పుడే కదా. కాబట్టి ఈ డైలాగ్లో లాజిక్ అయితే కనిపించదు. దిల్రుబాలో హీరో పాత్ర చిత్రణ కూడా ఈ డైలాగ్ లాగే ఉంటుంది. తన జీవితంలో ఏదో ఒక విషాదం చోటు చేసుకుందని, ఒకరు మోసం చేశారని, ఇంకొకరు అపార్థం చేసుకున్నారని ఒక ఫిలాసఫీ రాసుకొని నేను థ్యాంక్స్ చెప్పను, సారీ చెప్పను అంటూ మొండి పట్టుకొని కూర్చోవడం అర్ధరాహితంగా అయితే అనిపిస్తుంది. మూర్ఖంగా ప్రవర్తించే హీరో పాత్రలో కనెక్ట్ కావడం చాలా కష్టం. అలాంటప్పుడు ఆ పాత్రతో ఎలా ట్రావెల్ అవుతాం? తన కథతో ఎలా రిలేట్ అవ్వగలం? అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్లు ఉన్నా కానీ, డైలాగులు పేలినా కానీ, పాటలు కూడా ఆకట్టుకున్నా, ఓవరాల్గా చూస్తే కా తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి ఆశించే సినిమా అయితే దిల్రుబా కాదు. దిల్రుబాలో ఒక సీన్లో హీరో అర్ధరాత్రి హీరోయిన్తో కలిసి బీచ్లో కారులో కూర్చుని ఉంటాడు. అప్పటికప్పుడు పోలీసులు అయితే వస్తారు. ఎవరా అమ్మాయి అని సిఐ అడిగితే, నా పెళ్ళాం, బర్త్డే చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామంటాడు హీరో. అప్పుడు ఆ అమ్మాయి నా కూతుర్రా అంటూ చావు కబురు చల్లగా చెప్తాడు సిఐ. ఎంత బ్రాడ్ మైండెడ్ ఫాదర్ అయినా సరే అర్ధరాత్రి వేళ ఒక అబ్బాయితో బీచ్లో తన కూతురు కనిపిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో మనం ఒక అంచనా అయితే ఉంటుంది. కానీ ఆ తండ్రి మాత్రం కూల్గా హీరోతో సంభాషణ జరుపుకుంటాడు. హీరోయిన్ ఇంకా కూల్గా తండ్రి పక్కకు వచ్చి నిలబడుతోంది. వీళ్ళ పాత్రలే ఎలా ఉన్నాయనుకుంటే, తన మాజీ లవర్ లవ్ స్టోరీ ఇబ్బందుల్లో ఉందని దాన్ని చక్కబెట్టడం కోసం 6 నెలల ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని యుఎస్ నుంచి ఇండియాకు వస్తుంది. ఆ మాజీ లవర్ కాలేజీలోనే గెస్ట్ లెక్చరర్గా చేరుతోంది. తన ఇంట్లోనే తిష్ట వేస్తోంది. ఆమె భర్త భార్య మాజీ లవర్కి ఫోన్ చేసి తన జాగ్రత్త బ్రో అంటాడు. ఇలాంటి పాత్రలు, సన్నివేశాలు చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు అసలు. పాత్రలేమో ఇంత అల్ట్రా మోడర్న్గా ఉంటే దిల్రుబా కథేమో చాలా పాతగా అనిపిస్తోంది. దిల్రుబాలో కేవలం ప్రేమ కథ వరకు చూస్తే మెరుగ్గానే అనిపిస్తుంది. బ్రేకప్ తాలూకు బాధతో మొదలయ్యే హీరో కథ ఆరంభంలోనే ఆసక్తికరంగా అనిపిస్తోంది. మొదట్లో కొన్ని సన్నివేశాలు, డైలాగులు చూస్తే బాగా డెప్త్ ఉన్న లవ్ స్టోరీ చూడబోతున్నామన్న సంకేతాలు కూడా కనిపిస్తాయి. మంగళూరు నేపథ్యంలో ప్లెజెంట్ విజువల్స్తో కొంతవరకు దర్శకుడు సినిమాను బాగానే నడిపించాడు. రుక్సర్ క్యారెక్టర్, ఆమెతో హీరో జర్నీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. సత్య కామెడీ కూడా కొంత వర్కౌట్ అయ్యింది. హే జింగిలీ పాట కూడా హుషారుగా సాగడంతో తొలి గంటలో దిల్రుబా ఓకే అనిపిస్తుంది. అయితే సాఫీగా సాగుతున్న ప్రేమ కథలోకి విలన్ని తీసుకొచ్చి యాక్షన్ టచ్ ఇద్దామని చేసిన ప్రయత్నమే బెడిసికొట్టింది. ఇందులో విలన్ పాత్ర పేరు జోకర్. జాన్ విజయ్ చేసిన ఆ పాత్ర నిజంగా జోకర్ని తలపించేలా ఉంటుంది. మొదట్లో ఆ పాత్రకిచ్చే బిల్డప్కి, తర్వాత ఆ పాత్ర ప్రవర్తించే తీరుకు అస్సలు పొంతనే ఉండదు. ఈ కథలో ఆ పాత్ర అస్సలు సింక్ కాలేదు. విలన్ కనిపించినప్పుడల్లా చికాకు పుట్టేలా సాగుతాయి సన్నివేశాలు. ఓవైపు హీరో హీరోయిన్ల మధ్య గొడవ, ఎడబాటు, అపార్థాలు ఇవన్నీ కూడా ఏమాత్రం ఆసక్తి రేకెత్తించిన విధంగా సాగుతుంటే, ఇంకోవైపు ఏమో విలన్ ట్రాక్ వినిపిస్తోంది. దీనివల్ల ద్వితీయార్థంలో దిల్రుబా పూర్తిగా ట్రాక్ తప్పేసింది. ఇటు ప్రేమ కథ చెడిపోయి, అటు యాక్షన్ టచ్ ఉన్న అంశాలు రంజింపజేయలేక చివరికి దిల్రుబా రెండిటికీ చెడ్డట్టయితే తయారైంది. ప్రథమార్థంలో లవ్ స్టోరీ, పాటలు, కిరణ్ రుక్సర్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాల కోసం దిల్రుబాపై ఒక లుక్ వేయొచ్చు. కానీ అంతకు మించి ఆశిస్తే మాత్రం కష్టమే.
కిరణ్ అబ్బవరం లవర్ బాయ్ పాత్రలో ఆకర్షణీయంగా కనిపించాడని, చిత్రంలో ఇప్పటిదాకా కెరీర్లో తనకి ది బెస్ట్ లుక్ అని చెప్పవచ్చు. ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. డాన్స్లు ఫైట్లలో ఆకట్టుకున్నాడు. కానీ ఆవేశం చూపించాల్సిన సన్నివేశాల్లో డైలాగ్ డెలివరీ మాత్రం పర్ఫెక్ట్గా లేదు. రుక్సర్ చూడ్డానికైతే బాగుంది, తన పర్ఫార్మెన్స్ కూడా ఓకే. సెకండ్ హీరోయిన్ ఖ్యాతి పర్వాలేదు. విలన్ పాత్ర చేసిన జాన్ విజయ్ గురించి చెప్పడానికైతే ఏమీ లేదు. ఆయన్ని ఇలాంటి పాత్రల్లో నటనతో చాలా సినిమాల్లో చూసాం. సత్య కామెడీ కొంత నవ్వించింది, కానీ మత్తు వదలరా 2 తర్వాత తన నుంచి ఇంకా ఎక్కువ నవ్వులైతే ఆశిస్తాం. ఆడగుళం నరేన్, ఆనంద్, తులసి, సమీర్ వీళ్ళంతా పాత్రల పరిధి మేర నటించారు. సామ్ సిఎస్ పాటల్లో హే జింగిలి ప్రత్యేకంగా అనిపిస్తుంది. మిగతా పాటలు కూడా ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో సామ్ మరోసారి తన ప్రత్యేకతనైతే చాటుకున్నాడు. లవ్ సీన్లోనే కాక యాక్షన్ ఎపిసోడ్లో కూడా బీజిఎం అయితే ఆకట్టుకుంది. డేనియల్ విశ్వాస్ ఛాయాగ్రహణం ఓకే. మంగళూరు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్లెజెంట్గా అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ విశ్వకరుణ్ ఎంచుకున్న కథలో ఏమంత కొత్తదనం అయితే లేదు. ఎగ్జిక్యూషన్ కూడా సోసోగా అనిపిస్తుంది. అతను డైలాగుల వరకు మెప్పించాడు. లవ్ స్టోరీ వరకు ఓ మోస్తరుగా డీల్ చేసినా ఆ కథకు యాక్షన్ టచ్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నంలో అతడి గాడి తప్పేశాడు. దిల్రూబా అయితే మనసునైతే తాకలేదు.